హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబూస్ ఛానల్. ఈ రోజు మా వారి బర్త్డే కోసం నేను ఎన్ని గిఫ్ట్స్ ప్లాన్ చేశారో చూడండి. 33rd బర్త్డే కాబట్టి 33 గిఫ్ట్స్ అయితే నేను ప్లాన్ చేశాను. ఈ ఇయర్ తో అతనికి 33 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 34th ఇయర్ లోకి అయితే ఎంటర్ అవుతున్నాడు మా వారు. అందుకోసం నేనైతే సర్ప్రైజ్ గా 33 గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశాను. ఇప్పుడు మా వారికి కాల్ చేస్తాను, ఎక్కడున్నాడు రమ్మని చెప్పేసి. ఫస్ట్ అయితే కనుక్కుంటాను ఎక్కడున్నాడో. సో కాల్ చేద్దాం. కాల్ చేస్తున్నాం మా వారికి, ఎక్కడున్నాడో కనుక్కొని మనం ప్లాన్ చేద్దాం. హలో బాబు, ఎక్కడున్నావు? ఎప్పుడు వస్తావు? ఏం లేదు కానీ ఎప్పుడు వస్తావు చెప్పు. 10 minutes పడతా. కరెక్ట్ చెప్పాలి నాకు. సరే సరే, తొందరరా. నువ్వు తొందర రాదు. మా వారు రావడానికి అయితే 10 minutes టైం పడుతుందంట. సో అప్పటి వరకు ఈ గిఫ్ట్స్ నేను డైరెక్ట్ గా అయితే ఇయ్యను. ట్రెజర్ హంట్ గేమ్ తెలుసా మీకు? ఆ ట్రెజర్ హంట్ గేమ్ అయితే ఆడదాము. ఈ గిఫ్ట్స్ అన్ని ఒక్కొక్క దగ్గర ఫస్ట్ అయితే చూపిస్తాను, ఈ గిఫ్ట్స్ అన్ని నీ బర్త్డేకి అని చెప్పి. బట్ అంత ఈజీగా అయితే ఇవ్వను. ట్రెజర్ హంట్ గేమ్ ఆడి అయితే మనము ఈ గిఫ్ట్స్ మా వారికి ఇద్దాము. ఇవి ఎక్కడెక్కడ దాచి పెడతాను, అతను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాడు, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా 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 ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ టెడీ బేర్ కూడా గిఫ్టే, బట్ ఇది ఎలా ప్యాక్ చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకోసం అయితే ఇది ఇలానే పెట్టాను. ఇంకా ఇవన్నీ నేను ఇంకా మా రెంటర్ చెంటి అబ్బాయి ఇద్దరం కలిసి కష్టపడైతే ఇన్ని గిఫ్ట్స్ ప్యాక్ చేసాము. ప్యాక్ చేయడానికి నాకైతే నియర్ బై 3 days టైం పట్టింది. ఇంకా ఇలా అయితే వచ్చింది అవుట్పుట్. ఎలా అనిపించాయో నాకు కామెంట్ లో కూడా చెప్పండి. మా వారు వచ్చినట్టున్నారు. ఇప్పుడు అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం, మళ్ళీ వినగల. సర్ప్రైజ్, హ్యాపీ బర్త్డే. ఇట్లా ఇస్తా నీకు ఈ గిఫ్ట్లు అన్ని. నీకు ట్రెజర్ హంట్ లో ఇస్తాను. ట్రెజర్ హంట్ గేమ్ ఆడాలి నువ్వు. ట్రెజర్ హంట్ గేమ్ ఆడిన తర్వాత అవన్నీ ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా ఉంది నా సర్ప్రైజ్? మొత్తం షాప్ కొట్టుకొచ్చినట్టున్నావు. అవును, షాప్. నువ్వు మరి గిఫ్ట్ నైట్ నుండి ఒకటే గిఫ్ట్స్ ఏవి మరి? నాకు బర్త్డే విషెస్ చెప్పిన గిఫ్ట్ లేవి అంటున్నాడు. అందుకనే ఇక 33rd బర్త్డే కాబట్టి 33 గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేసిన. ఇప్పుడు అంత ఈజీగా ఇస్తే ఏం మజా ఉంటది, అందరు అట్లా గిఫ్ట్ అని చెప్పేసి ఇచ్చేస్తారు. అట్లా కాదు. ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ లో పెట్టి అది ట్రెజర్ హంట్ గేమ్ ఆడి ఇద్దాం. ఓకేనా? ట్రెజర్ హంట్ ఆడాలి అయితేనే మజా. అరే నువ్వు మైక్ పెట్టుకో జరా, మరి వాయిస్ క్లియర్ గా వినబడాలి కదా. ఫాలోవర్స్ కా? అవును, పెట్టుకున్నా. సరే, మీకోసం మైక్ పెట్టుకున్నా. సో ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళిపో. నువ్వు లోపలికి కాదు, కాసేపు బయటికి వెళ్ళు. మేము ఇవన్నీ గిఫ్ట్స్ దాచి పెడతాం అనమాట. దాచి పెట్టిన తర్వాత నువ్వు ఒక్కొక్కటి స్లిప్ ఇస్తాం నీకు. ఓకేనా? దాన్ని బట్టి నువ్వు వీటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే? సరే, కానీ ఫోన్ ఎందుకు చేసినావు? దీనికోసమే చేసిన. దేనికోసం ఎందుకు మరి అంత తొందర రాను అర్జెంట్ గా? సరే నువ్వు బయటికి వెళ్ళి, ఒక 5 minutes బయటికి వెళ్ళి. ఓకేనా? ఇప్పుడు మా వారైతే బయటికి వెళ్ళిపోయారు. మనము ఈ గిఫ్ట్స్ అన్ని ఒక్కొక్క ప్లేస్ లో పెడదాము. పెట్టి అతనికి ఒక్కొక్క స్లిప్ ఇద్దాము. దాన్ని బట్టి ఆ ట్రెజర్ హంట్ గేమ్ ఆడి ఒక్కొక్క గిఫ్ట్ తీసి మీ ముందే అన్బాక్సింగ్ కూడా చేస్తాడు, అంటే ఓపెన్ చేసి చూపిస్తాడు. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. నేను అన్ని ఇలా స్లిప్స్ రాశాను. స్లిప్స్ అంటే నెక్స్ట్ గిఫ్ట్ కి హింట్ ఈ స్లిప్ లో ఉంటది. ఫస్ట్ ఏంటి? హ్యాపీ బర్త్డే బాబు, లెట్స్ సెలబ్రేట్ యువర్ బర్త్డే విత్ సమ్ స్వీట్నెస్. శుభారంభం అని చెప్పి గిఫ్ట్ 1. ఇది తీసుకెళ్లి మా హస్బెండ్ కి ఇస్తాను. దీంట్లో హింట్ ఉంటది అనమాట, ఎక్కడ ఏ గిఫ్ట్ ఉంది అని చెప్పేసి. సో ఈ గిఫ్ట్ తీసుకున్నాక ఆ గిఫ్ట్ దగ్గర సెకండ్ క్లూ ఉంటది. ఆ గిఫ్ట్ తీసుకున్నాక ఇంకా ఇంకో దగ్గర ఇంకో క్లూ ఉంటది. అలా నేను 33 గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశాను. ఈ వీడియో మాత్రం సూపర్ సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మిస్ అవ్వకుండా చూడండి ఎండ్ వరకు. సో నేనైతే ఇప్పుడు ఈ గిఫ్ట్స్ ఉన్నాయి కదా, సగం పెట్టేశాను. ఇంకొన్ని పెట్టాలి. పెట్టిన తర్వాత మా హస్బెండ్ కి ఒక్కొక్క స్లిప్ ఇచ్చి అప్పుడు అతని రియాక్షన్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ గిఫ్ట్ అయితే నేను ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫస్ట్ ఇంకా బర్త్డే కదా, శుభారంభం అని చెప్పి చాక్లెట్ పెట్టాను. సో ఇదైతే ఫస్ట్ ఇది పెట్టినాక ఇక్కడే మనకి సెకండ్ క్లూ కూడా ఉంటుంది. దీన్ని బట్టి సెకండ్ గిఫ్ట్, సెకండ్ దగ్గర థర్డ్ క్లూ, థర్డ్ దగ్గర ఫోర్త్ క్లూ, అలా క్లూస్ ఉంటూనే ఉంటాయి.
సో మా హస్బెండ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాడు, తన రియాక్షన్ ఎలా ఉంటది అనేది ఈ వీడియో. ఇంకా ఇప్పుడైతే అన్ని గిఫ్ట్స్ నేను సెగ్రిగేట్ చేసేసిన. ఫస్ట్ స్లిప్ మా హస్బెండ్ కి ఇద్దాము. ట్రెజర్ హంట్ గేమ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ గిఫ్ట్ లో అంటే ఫస్ట్ క్లూలో ఏముందో మా హస్బెండ్ తోనే చదివిద్దాం, ఓకేనా? సో వచ్చేసేయండి. వారిని బయట వెయిట్ చేయమని చెప్పినగా ఇప్పుడైతే పిలుస్తా. బాబు బాబు, సో హ్యాపీ బర్త్డే బాబు. సో దిస్ ఈస్ యువర్ ఫస్ట్ గిఫ్ట్. ఫైండ్ ఇట్ అవుట్. మైక్ పెట్టుకో, దగ్గరికి రా నిఖిల. లెట్స్ సెలబ్రేట్ యువర్ బర్త్డే గట్టిగా మాట్లాడు. సమ్ స్వీట్నెస్. శుభారంభం. గిఫ్ట్ 1 వెయిటింగ్ ఇన్ ద ఫ్రిడ్జ్ అంట. లెట్స్ సెలబ్రేట్ యువర్ బర్త్డే విత్ సమ్ స్వీట్నెస్. శుభారంభం. గిఫ్ట్ నెంబర్ 1 వెయిటింగ్ ఇన్ ద ఫ్రిడ్జ్. గిఫ్ట్ ఫ్రిడ్జ్ లో నీ గిఫ్ట్ అయితే వెయిట్ చేస్తుంది. సో లెట్స్ ఫైండ్ అవుట్ నౌ. ఏంటి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లేదు? ఏం పెట్టినావు నువ్వు ఫ్రిడ్జ్ లో చెప్పు. దా చూద్దాం ఫ్రిడ్జ్ లో ఏముందో చూద్దాం రండి మీరే. ఫిష్ కర్రీయా మటన్ కర్రీయా? మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఏంటేంటో అన్ని కర్రీస్ అయితే ఉన్నాయి మీకోసం. ఫిష్ కర్రీయా, మటన్ కర్రీ, చికెన్ కర్రీ అంటే ఎవరైనా వంటి ఫ్రిడ్జ్ లో పెడతారా? హ్యాపీ బర్త్డే బాబు. స్వీట్నెస్ అండ్ ఆల్. హైజీన్. ఫస్ట్ ఇది ఓపెన్ చేయి. ఇది సెకండ్ క్లూ నీకు. ఫస్ట్ ఇది ఓపెన్ చేసినాక ఇది చదవాలి. ఫస్ట్ ఇది ఓపెన్ చేయాలి. సెకండ్ క్లూ అది. ఎవరైనా స్వీట్నెస్ అని చెప్పిన ఆల్రెడీ. స్వీట్నెస్ అని చెప్పిన తర్వాత మటన్ కర్రీ, చికెన్ కర్రీ అని అంట. ఆ మాత్రం ఇంత. నేను అందుకని చెప్పి మా వారికి అన్ని ఈజీ క్లూస్ మాత్రమే ఇచ్చిన, ఎందుకంటే ఇట్లా చేస్తాడని చెప్పి. స్వీట్నెస్ అని చెప్పినాక మటన్ కర్రీ, చికెన్ కర్రీ అంటే ఈయననే చూస్తున్నాను. మరి ఫస్ట్ బర్త్డే అన్నప్పుడు శుభ అంటే ఏదైనా స్వీట్ తోని స్టార్ట్ చేయాలి కదా, అందుకోసం ఇంకా నేను చిన్న డైరీ మిల్క్ పెట్టిన, ఎందుకంటే మా వారికి స్వీట్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. అందుకని డైట్ లో ఉండంట, అందుకని చిన్నది ఒక 10 రూపీస్ 20 రూపీస్ నేను పెడతా. చాలా చిన్నది. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. నీకేమవుతుంది? క్యాలరీస్ పెరుగుతాయి. నాకు కూడా కొంచెం. నాకు స్వీట్స్ డైట్ లో ఉంది ఆల్రెడీ, మళ్ళీ ఇంకెందుకు తింటున్నావు? సో దిస్ ఇస్ యువర్ క్లూ నెంబర్ 1000 స్టెప్స్ నడవాలి. క్యాలరీస్ బర్న్ చేయాలి. దిస్ ఇస్ యువర్ క్లూ నెంబర్ 2. నాకు మీరే తినేసాను ఫ్రెండ్స్, నేను డైట్ లో ఉన్నా. వాళ్ళకి తినే అంటే పార్సల్ చేయమరు ఒక్కొక్కరికి. అంటే తినేసారు ఫోన్ లో అట్లా ఉట్టిగా చెప్తుంటే తినే అని చెప్పి. పార్సల్ చేయమను. మీకన్నా ఎక్కువ చేద్దాం. బాబు అంటే హైజీన్, హైజీన్ అంటే బాబు. సో సమ్ ఆర్డర్ ఎట్ ద కార్ అంట. సమ్ ఆర్డర్ ఎట్ ద కార్. ఆర్డర్ అంటే బయట నుంచి వచ్చావా? సో దిస్ ఇస్ గిఫ్ట్ నెంబర్ 2. రండి చూద్దాం కార్ ఏముందంట చూడుకో. మా వారికి అయితే ఎక్సైట్మెంటే లేదు. నేను ఇన్ని గిఫ్ట్స్ ఇట్లా ట్రెజర్ హంట్ లాగా ప్లాన్ చేస్తే ఆయన ఫేస్ లో ఇంత ఎక్స్ప్రెషన్ కూడా లేదు. అగో ముందే ఎక్కేసిండు ఒకడు కారు. ఉండని. అది క్లూ నెంబర్ 3 కూడా ఉంటది అక్కడే. బడికిరా తీసుకోవద్దా? వీడు ఒకడు కార్ నుండి వస్తేనే లేడు. వీడు కార్ అంటే మహాపిచ్చి. క్లూ నెంబర్ 3 కదా. 3 కార్లో ఫ్రేగ్రెన్స్. ఫస్ట్ ఇది ఓపెన్ చేయి. సో మా వారికి హైజీన్ అంటే చాలా, అసలు ఆయనకి ఏంటి అంటే బాగా ఓసిడి. కార్ లో ఫ్రేగ్రెన్స్ లేదా? కార్ లో కూర్చుంటే వెంటనే టస్ 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 అని కొడుతూనే ఉంటాడు. అందుకోసం అని చెప్పి మంచిగా ఉండాలి కదా. స్మెల్ బాగుందా? స్మెల్ చూద్దాం. బానే ఉంది. రూమ్ ఫ్రెష్నెస్. స్మెల్ అయితే బాగుంది. జాస్మిన్ అనుకుంటా. కార్ లోనే ఉండండి మరి. కార్లో నేను కార్ కోసం బుక్ చేసిన కాబట్టి అది కార్ లోనే ప్లాన్ చేసిన. సో గిఫ్ట్ నెంబర్ 3. అదే కార్ లో ఫ్రేగ్రెన్స్ బాగుంటది, చాలదు. బాడీకి కూడా ఉండాలి. పర్ఫ్యూమ్ వెయిటింగ్ ఎట్ ద రూమ్. మరి గిఫ్ట్స్ 3, 4, 5, 6 అండ్ ఆల్ పర్ఫ్యూమ్స్. కార్ లో ఫ్రేగ్రెన్స్ బాగుంటే చాలదు కదా, బాడీకి కూడా మంచి స్మెల్ రావాలని చెప్పేసి బెడ్రూమ్ లో కొన్ని పర్ఫ్యూమ్స్ అయితే పెట్టాను. పర్ఫ్యూమ్స్, కార్ స్ప్రే, హోమ్ స్ప్రే అంటే మా వారికి చాలా ఇష్టం. అందుకోసం ఇంకా బెడ్రూమ్ లో కూడా పెట్టాను. ఏదైనా తెచ్చిందంటే ఇది ఒక్కటే మంచిది తెచ్చింది. ఇంకా నువ్వు సెకండ్ గిఫ్ట్ కే ఇది ఏదన్నా ఒకటి తెచ్చిందంటే ఇది ఎక్కడ మంచిగా ఉంటది అంటుండు. ఇంకా అన్ని గిఫ్ట్స్ ఓపెనే చేయలేదు, అప్పుడే ఇట్లా అంటుండు. సో దీస్ ఆర్ యువర్ పర్ఫ్యూమ్స్. 2, 3, 4, 5 పర్ఫ్యూమ్స్. 5 ఒక సంవత్సరం వాడతాం. సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు వాడుకో. రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు పర్ఫ్యూమ్స్ అనేది ఇంపార్టెంట్. మనం బయటికి వెళ్తే మన బాడీ వాటర్ బాగుండాలి. దాన్ని బట్టి
ముందు వాళ్ళకి మన పైన మంచి ఇంప్రెషన్ వస్తుంది సరే కాబట్టి చూద్దాం పద. ఇన్ని నువ్వు బెడ్రూమ్ లోకి ఇస్తే బెడ్రూమ్ లోనే ఓపెన్ చేయాలి. మరి సరే ఓపెన్ చేయి. కూర్చొని చేస్తాం కదా, సరే ఓపెన్ చేయి. ఇన్ని ఉన్నాయి కదా. నేను కూడా హెల్ప్ చేస్తాను నీకు. హెల్ప్ సరేనా? పాపం ఒక్కడే ఎన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేయలేడు కదా, అందుకోసం నేను కూడా హెల్ప్ చేస్తున్నా. ఏం చేస్తా మరి? ఓపెన్ చేయి బాక్స్. అన్ని పర్ఫ్యూమ్సే, అన్ని కొన్ని డియోస్, కొన్ని పర్ఫ్యూమ్స్, అన్ని రోల్ ఆన్ బాగా మంచి స్మెల్ వస్తాయి. మా వారికి నచ్చినాయంట, అందుకోసం అని చెప్పి ఇవైతే 3 ఆర్డర్ చేసిన. ఇవన్నీ నేను ఆన్లైన్ ఆర్డర్ చేసిన, స్పెషల్ గా బయటికి వెళ్ళి తీసుకోలేదు. చాలా ఉన్నాయి వెరైటీస్. మిడ్ నైట్ అంట, ఇవన్నీ పర్ఫ్యూమ్స్, కొన్ని డియోస్. డివైన్ బీస్ట్ ఎలా ఉంది స్మెల్? చాలా బాగుంది, మస్తు ఉంది స్మెల్. బటర్ స్కాచ్, అది బటర్ స్కాచ్ స్మెల్ వస్తుంది. బటర్ స్కాచ్ బాగుంది, నాకైతే నచ్చినాయి. ఇది కూడా పర్ఫ్యూమే, ఇది కాస్ట్లీ పర్ఫ్యూమ్. ఎందుకు మరి అన్ని కాస్ట్లీ పెడుతున్నావు? కాస్ట్లీ అంటే నాకు పైసలు ఖర్చు పెట్టడం అంటే మస్తు ఇష్టం. నేను కొట్టాలి కదా నీ బర్త్డే. బాగుంది. చాలా ఇన్ని పర్ఫ్యూమ్ కొట్టుకొని కంపు కొట్టగల, ఏదైనా ఒకటి కొట్టుకుంటే బాగుంటది. అదే కదా, అట్లా అనుకోగల. ఏంటిరా నాయన ఏం పేరుకసి వచ్చిన వాసన. నెక్స్ట్ లెట్ us take a break, have some snacks in the kitchen. స్నాక్స్ గిఫ్టా? సరే చూద్దాం పద. సో లెట్ us take a break now. ఇన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేసి బాగా అలసిపోయాడు కదా, అందుకోసం అని చెప్పి కొన్ని స్నాక్స్ పెట్టాను కిచెన్ లో. సో దిస్ ఈజ్ యువర్ గిఫ్ట్ నెంబర్ 4. గిఫ్ట్ నెంబర్ ఎన్నో గిఫ్ట్ నాకు ఐడియా లేదు. ఇది ఫస్ట్, ఇది ఓపెన్ చేయి. చాలా పెద్ద ఉంది స్నాక్, ఇవ్వాలి సరిపోతుంది ఇవ్వాలి నాకు. అమ్మో 2 రోజులు తినాలా? 10 రోజులు తిను, అందులో వచ్చేది 5. 10 రోజులు తిను. ఒకటి సగం సగం తెంపుకొని రోజుకి సగం తిను. సరే, ఇప్పుడు ఎట్లా డైట్ కొద్దిగా బ్రేక్ ఇచ్చిన కదా ఇందాక, స్వీట్ తిని ఇది కొద్దిగా తిందాం. ఓకే, నేను కూడా తింటా. నేను కూడా అలసిపోయినా బాగా. లెట్ us take a break. ఓకే, బ్రేక్ అయితే అయిపోయింది స్నాక్స్ తినేసి. నెక్స్ట్ బ్రేక్ తీసుకున్నది చాలు. లెట్ us start again with some fantasy at the balcony. పెద్ద బ్రేక్ స్నాక్స్ ఉన్నది 10 రూపాయల లేస్. 10 రూపాయల లేస్ కి పెద్ద స్నాక్స్ అంట, పెద్ద బ్రేక్ అంట. దానికి ఎంత ఎఫర్ట్ పెట్టిన. బాల్కనీ అంటే ఎటు బాబు? బాల్కనీ అంటే ఎటు? దానికి ఎంత ఎఫర్ట్ పెట్టినా నేను ఇవన్నీ ప్యాక్ చేసి 10 రూపాయలైనా 5 రూపాయలైనా గిఫ్టే కదా. గిఫ్టే, ఏదైనా గిఫ్టే. అంత కష్టపడి ప్యాక్ చేసిన, అంత కష్టపడి ఇన్ని 33 గిఫ్ట్స్ ఎట్లా, ఏం ఆర్డర్ చేయాలి, ఏం చేయాలని చెప్పి. 33 కాదు 23. 23 33 లాగా కనిపిస్తున్నా? కనిపించట్లేదు. 23 ఇలా ఏంది అసలు డైట్ లేనట్టు. డార్క్ ఫ్యాంటసీ. సో లెట్ us take a fantasy bite now. నేను తినను, మళ్ళీ డైట్ ఇదైతుంది. ఏంటి, గిఫ్ట్ ఇచ్చినప్పుడు తినేసేయాలి. డైట్ బ్రేక్ అవుతుంది. పెద్ద లా ఉన్నట్టే ఈయన ఫీల్ అవుతున్నాడు. ఒకటే ఎందుకు చేస్తుండో ఏమో, నాకైతే అర్థం కావట్లేదు. ఎంతమంది ఉన్నారు ఆడ వెయిట్ చేస్తారు. నీకొకటి, నాకొకటి. ఓకే చాలే, ఒకటి చాలే ఇద్దరికి. ఇంకా నన్ను తిననియాడు, ఏమి తిననియాడు నాకైతే. నీ బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే. చాలే. లెట్స్ నౌ గెట్ డ్రెస్డ్. ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ ది బర్త్డే. యువర్ కాస్ట్యూమ్స్ ఎట్ ద బెడ్ అంట. సో ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ ద బర్త్డే. మా వారికి కాస్ట్యూమ్ అయితే బెడ్ పైన వెయిట్ చేస్తుంది. బర్త్డే బాయ్ కి బర్త్డే డ్రెస్ లేకపోతే ఎట్లా, అందుకోసం అయితే ఇప్పుడు కాస్ట్యూమ్. నచ్చదో నా సెలెక్షన్ అయితే ఏమో చూద్దాం. లెట్స్ ఓపెన్ ఇట్ నౌ. మొత్తం ఎంత? 10,000 ఖర్చు పెట్టినావా? 10,000, 10 లక్షలు ఖర్చు పెట్టినా. మీరే చూడండి, అన్ని నేను చిన్న చిన్న గిఫ్ట్స్ మాత్రమే ఆర్డర్ చేసిన, ఎక్కువ ఖర్చు లేకుండా. అన్ని ఎందుకు, నీకు తెలుసుగా బర్త్డే ఇట్లా గిఫ్ట్స్ అంటే నాకు ఇష్టం ఉండదు. సో దట్స్ ద ప్యాన్. ఇట్స్ ద ప్యాన్. సో నేను కూడా ఓపెన్ చేస్తాను. ఎన్ని గిఫ్ట్లు ఓపెన్ చేస్తారు కలిసిపోగల వల్ల. ఇవేంటివి? సాక్స్లా? సాక్స్. నా ఆఫీస్కి సాక్స్ లేవనుకుంటున్నా, బాగానే తెచ్చింది. నేను అన్ని యూస్ఫుల్ అయ్యే గిఫ్ట్స్ తెచ్చిన, ఎందుకంటే షో పీస్ లాగా పెట్టుకోవడము, షోకేస్ లాగా పెట్టుకోవడము, దేనికి అవసరం రావు. కాదు, షర్ట్. వైట్ కలర్ షర్ట్. వైట్ ఎక్కువ లేవుగా నీకు, అందుకోసం అని. మరి ఇదేంది? సో ఇది గ్యాప్, నీకు ఇది పెట్టుకుంటున్నావు కదా రెగ్యులర్ గా. ఇది వింటర్ లో పనికొస్తుంది. వింటర్ లో పనికొస్తుంది. ఇదేం పెద్ద డబ్బా?
అది మేబీ బెల్ట్ ఉండొచ్చు. ఓపెన్ చేయి. అరే అన్ని చెప్పేస్తున్నా నేను నిజంగా. మేబీ బెల్ట్ అంట, ఈమె బుక్ చేసినా తెలియదు. అరే 33 గిఫ్ట్స్ లో ఏది ఏదని చెప్పి నేను సెగ్రిగేట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. అసలు ఉన్ని గాన ప్యాక్ చేసిన కదా, నాకు అర్థం కావట్లేదు ఏది ఎక్కడ పెట్టినా. బెల్ట్. సో ఇక్కడ క్లూ కూడా ఉంటది. ఎక్కడ పోయిందా క్లూ? సో ఇంకా కేక్ కట్ చేసి టైం ఉంది, కానీ లెట్స్ ఈట్ సమ్ రసగుల్లా ఎట్ ద సోఫా. ఇంకా కేక్ కట్ చేసే టైం బర్త్డే లాలేదు ఇది, మొత్తం నా క్యాలరీస్ పెంచడానికి అన్ని స్వీట్సే పెట్టింది. స్వీట్స్ లో మెయిన్ గా మా ఆయనకి ఏమి ఇష్టం అంటే రసగుల్లా. ఇంకేం చేస్తా అని చెప్పి రసగుల్లా బుక్ చేసిన. క్యాలరీస్ పెంచనీకంటే ఆయన డైట్ చేస్తాం, మనం ఏం చేస్తాం చెప్పు. ఇన్ని గిఫ్ట్స్ మరి ఏం ఆర్డర్ చేయాలో నాకు అర్థం కాలేదు, అందుకని ఒకటి చేసిన అట్లా. సో హియర్ యు గో. రసగుల్లాలు ఇవన్నీ మీకు తెలుసు అనుకుంటా, ఊర్లో ఉండేటోళ్ళకి అందరికి బాగా తెలుసు. ఇట్లాంటివి అంటే సిటీలో చాలా తక్కువ దొరుకుతాయి, అందుకే ఊర్లో ఉండేటోళ్ళకి తెలుసు అంటున్నా. ఊర్లో బాగా దొరుకుతాయి ఇట్లాంటి రెడ్. హ్యాపీ బర్త్డే. ఇవి తినొచ్చులే, ఇంకా బాగుంటాయి. నాకు కూడా చాలా ఇష్టం రసగుల్లాలు అంటే, మా వారికి కూడా ఇష్టం. డైట్ బ్రేక్ చేస్తే ఏం కాదు దీనికోసం. ఇప్పుడు మళ్ళా కాసేపు రెస్ట్ తీసుకో, డ్రెస్ వేసుకొని అలసిపోయి ఉంటావు. డ్రెస్ వేసుకోలేదు, డ్రెస్ తర్వాత వేసుకుంటారు. ఇంకా టైం ఉంది కేక్ కటింగ్ కి. మేము ఒక ప్లేస్ కి వెళ్తున్నాము, ఆ ప్లేస్ కూడా సర్ప్రైజే. టెడ్డీతో ఆడుకుంటావా అంట. దేంతోని? టెడ్డీతో ఆడుకుంటావా? టెడ్డీతో ఆడుకో. నీకెందుకు టెడ్డీ అని అంటే ఇంకేం ఇవ్వాలి చెప్పండి. టెడ్డీ ఎక్కడ ఉందో నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. టెడ్డీకి అయితే క్లూ ఇయ్యలే నేను. అవును, క్లూ లేదుగా. క్లూ లేదు, ఎక్కడుందో నేను ప్రతి దానికి అది అక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది అంటే పోతుండు, తీసుకుంటుండు, ఓపెన్ చేస్తుండు. దాంట్లో ఏం మజా ఉంటది? టెడ్డీకి అయితే నేను క్లూ ఇయ్యలేదు. ఇప్పుడు మా వారు ఫైండ్ అవుట్ చేయాలి అది ఎక్కడ ఉంది అనేది. టెడ్డీ ఏమి ఇంత చిన్నగా లేదు, పెద్దగానే ఉంది. చూపించాను మీకు స్టార్టింగ్ లోనే, అది ఎక్కడ ఉందో చూపించాలి. మళ్ళీ కాపీరైట్ పడగల అంట వీడియోకి. బ్యాక్గ్రౌండ్ వాయిస్ నేనే ఇస్తున్నా. నా సందులో దాచిపెట్టినా నా టెడ్డీ పోయి పెద్దదా మనిషి అంత ఎత్తుందా? చూపించినా కదా స్టార్టింగ్ లో, నీకు గుర్తులేదా? స్టార్టింగ్ లో చూపించిన మా వారికి ఓ నీ గిఫ్ట్ అని చెప్పి. వెళ్తుడు. యు ఆర్ వెరీ. టెడ్డీ ఫైండ్ అవుట్ చేయంటే ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. మర్చిపోయినా, టెడ్డీ దొరకలే. ఎంత పెద్ద ఇల్లు అనుకున్నావు? 2 ఎకరాలలో ఉంది భూమి. ఆ 2 ఎకరాలలో ఏడబెట్టిందేమో కనిపిస్తలే. 2 రూములు ఉన్నాయి, ఓ హాలు, ఓ బెడ్రూమ్, కిచెన్ కూడా ఉంది. దీనిలో వెతకనికనే చచ్చిపోయినా. మళ్ళీ ఇంక పెద్ద ఉంది అంటుంది. పెద్ద 2 ఎకరాలలో ఉన్నట్టు వస్తుంది. సరే చూడు మరి వెతుక్కో. ఇంత 2 రూమ్లు అంటుండు ఆయననే, మరి వెతుక్కో. నీకు చూడు ఇప్పుడు నా డైట్ ఎట్లా ఇలా అయిపోయింది, అవును క్యాన్సిల్ చేసింది ఇలా నా డైట్ ప్లాన్ ని. ఇక తినుకుంటా సర్చ్ చేస్తా. పర మైక్ లో సౌండ్ వస్తుంది తినుకుంటే చేస్తే. పర అని వస్తుంది సౌండ్ మైక్. ఇగో టెడ్డీ. హ్యాపీ బర్త్డే బాబు, హ్యాపీ బర్త్డే. టైర్ ఆడి పనికి వస్తుంది. టైగర్ కోసమే బుక్ చేసిన. టైగర్ కోసం బుక్ చేసిన. ఎట్లా మా వారి ఇచ్చినా మేమైతే ఆడుకోలేము, మేము పెద్దవాళ్ళం కాబట్టి. ఇంకా వాడికి కూడా యూజ్ వస్తుంది కదా అని చెప్పి టెడ్డీ బుక్ చేసిన. సో టైగర్ అంటే గుర్తొచ్చింది. టైగర్ ఇక్కడ ఉంటే మొత్తం గోలగోల చేసేస్తాడు, వీడియో మొత్తం ఫ్లాప్ అయిపోతుంది అని చెప్పి మా అత్త దగ్గర అయితే పెట్టిన వాడిని. ఇంకా ఇదంతా అయిపోయినాక వాడిని తీసుకొస్తాము. సో టైగర్ ఎక్కడ అని మళ్ళీ మీరు అనుకుంటారు కాబట్టి చెప్తున్నా. ఏం మర్చిపోయాను? అయ్యో మర్చిపోయా, చాలా కాలం కదా. చాలా కాలం కాదు, చలికాలం. అయ్యో మర్చిపోయా అయ్యో మర్చిపోయా చలికాలం కదా. లెట్స్ హ్యావ్ సమ్ మాయిశ్చరైజర్. గిఫ్ట్ నెంబర్ 20 and 21. సో ఇప్పుడు మాయిశ్చరైజర్ అయితే నేను పెట్టుకోను. ఆ పర్ఫ్యూమ్ లో అయితే ఆఫీస్ మాయిశ్చరైజర్ పెట్టుకోడు, బట్ లిప్ బామ్ అయితే పెట్టుకుంటావు కదా. లిప్ బామ్ అయితే అవసరం. మాయిశ్చరైజర్ నాకు పనికి వస్తుంది కాబట్టి నేను బుక్ చేసిన. సో ఈ మాయిశ్చరైజర్ బర్త్డే నాది, మాయిశ్చరైజర్ గిఫ్ట్ ఇవ్వది. సో నేనైతే దీనికి కూడా క్లూ ఇవ్వలేదు, మా వారే ఫైండ్ అవుట్ చేయాలి ఈ మాయిశ్చరైజర్ ఇక్కడ ఉంది అనేది. మాయిశ్చరైజర్ అని ఆల్రెడీ చెప్పిన, మళ్ళీ అది ఓపెన్ చేస్తే మాయిశ్చరైజర్ ఉంటారు కదా, దాంట్లో కిక్ ఏముంటది అని చెప్పేసి చెప్పిన కదా. ఉన్నాయి 2 రూములు, దానికి ఇంకా దాచి పెడతా. సరే ఫైండ్ ఇట్ అవుట్. మాయిశ్చరైజర్ అంటే ఏడుంటది ఫ్రెండ్స్? మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంటది. పోదండి, వెళ్ళండి.
ఇవైతే ఇందాకనే చూసిన ఇందులో ఉన్నాయా లేవు. లేవుగా. ఒక చిన్న హింట్ ఇయ్యనా? చూస్తా ఆగు, నువ్వు పెద్ద చెప్పేది ఎందుకు? ఇలానే ఉంటుంది ఎన్నో దగ్గర. చిన్న ఇంత హింట్ ఎందుకు? ఇస్తా బాబు. మాయిశ్చరైజర్ అంటే చిన్ననే ఉంటాయి ఇక. పెద్ద ఉందా? ఇంత ఉంటది. ఓకే, ఫుల్ బాటిల్ అంత ఉంటుందా? ఫుల్ బాటిల్ అంత ఉంటది. ఏడుంది అంతే. ఇంట్లో ఉంటుంది 2 రూమ్లల్లో, లేదా బయట ఉంటుంది. పా చూద్దాం. లక్కీ నువ్వు చూపినావా చెప్పాలి స్టాండ్ దగ్గర? సరే, హెవీగానే ఉంది కదా. ఇదే అండి చాక్లెటా? చాక్లెట్. ఏంది ఇన్ని చాక్లెట్లు తినాలా లేకపోతే ఏంది, ఏం చేయాలి ఇవన్నీ? తినకు. ఇన్ని చాక్లెట్లా ఎందుకు? నాకు తెలిసి బర్త్డే అనే పేరు మీద నీకోసం బుక్ చేసుకున్నట్టున్నాయి. సరే ఓపెన్ చేయి, ఈ చాక్లెట్ ఓపెన్ చేయి. నేను ఇది ఎట్లా మాయిశ్చరైజర్ అని చెప్పేసిన కాబట్టి ఇది నేను ఓపెన్ చేస్తా. ప్రతి దానికి గిఫ్ట్ కవర్ వేసి ఫ్లవర్ వేసి అన్ని వేస్తే చాక్లెట్ కాదు ఇది, ఇది ఊర్లో దొరికే లిప్ బామ్. ఊర్లలో ఉంటుంది ఇది. చిన్నగా ఉన్నప్పుడు మేము ఊరికి వెళ్ళినప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది స్ట్రాబెర్రీ, ఇది స్ట్రాబెర్రీ లిప్ బామ్ చాలా బాగుంటుంది. మీకు తెలుసు అనుకుంటా, వాళ్ళు తెలుసా కామెంట్ చేయండి. అదే చెప్తున్నా కదా, కాస్ట్లీ కన్నా ఇవి చాలా బాగుంటాయి. సింపుల్గా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, మంచి స్మెల్ ఉంటుంది. సో ఇది ఎట్లా మాయిశ్చరైజర్ మీకు ఆల్రెడీ తెలుసు, చెప్పాను కదా. ఇది అయితే నేను ఎట్లా పెట్టుకోను, నాకు అలవాట్లేదు. నా వారికి అయితే అలవాట్లేదు, నాకు అలవాటు ఉంది. ఇంకా చలికాలం కదా, ఇంకా ఈ గిఫ్ట్ అయితే బాగుంటుందని ఇట్లా ప్లాన్ చేసిన. ఇది అయిపోయింది ఇప్పుడే. ఇది అయిపోయింది, మాయిశ్చరైజర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వాటికి నేను ఎలాంటి క్లూ స్లిప్స్ అట్లా పెట్టలేదు, బయట పెట్టాను అన్ని గిఫ్ట్స్. ఇంకా ఇప్పుడైతే అరౌండ్ 24 to 25 గిఫ్ట్స్ అయినాయి ఇంట్లో. మిగతా గిఫ్ట్స్ అన్ని బయట పెట్టినా. ఇంకా మా వారు అవి ఓపెన్ చేసి చూపిస్తారు. బయట ఇంకా బాల్కనీలో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బాగా కష్టపడిపోయినావు అనుకుంటాను ఇవన్నీ గిఫ్ట్స్ ఓపెన్ చేసి. కష్టపడిపోయినా? చాలా కష్టం. బాల్కనీలోనే ఉంటాయి అన్ని, క్లూ ఏం అవసరం లేదు నీకు. సో నువ్వు అన్ని ఫైండ్ అవుట్ చేయాలి ఎక్కడెక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నాయి. వీడొకడు ఆరాటం, లక్కీ ఆరవాటం, నీకే ఎక్కువ ఉంటాయి. తీసుకో, నీకే. లక్కీ నువ్వు డాడాకి హ్యాపీ బర్త్డే చెప్పినావా? చెప్పలే. నువ్వు బ్యాడ్ బాయ్, ఒక బ్యాడ్ బాయ్. నువ్వు బ్యాడ్ బాయ్ కదా, ఆడే గుడ్ బాయ్. బ్యాడ్ బాయ్. చూద్దామా? బర్త్డే విష్ చేయడు, ఏం చేయడు. చికెన్ తిప్పి పెడితే తింటాడు. ఇది మగ్గ అనుకుంటా, టీ మగ్గ. మనం దాగంగా టీ మగ్గ ఎందుకు? ఓహో బాగానే ఉంది. టీ మగ్ చదువు. దీనిపైన నేను కష్టపడి రాపించిన. యు ఆర్ మై వన్ ఇన్ ఏ మిలియన్, లాట్స్ ఆఫ్ లవ్, హ్యాపీ బర్త్డే బాబు. యు ఆర్ మై వన్ ఇన్ ఏ మిలియన్, హ్యాపీ బర్త్డే బాబు. స్పెట్స్ అంట, గాగుల్స్, స్పెట్స్ కాదు. ఇది పడే కింద సౌండ్ వస్తుంది. బాగున్నాయి కదా షేడ్స్, కొత్తగా ఉన్నాయి. రౌండ్ స్క్వేర్ యాజ్ యూజువల్ కదా, ఇవి కొత్తగా ఉన్నాయి అని చెప్పి ఇవి బుక్ చేసిన. బాగుంది. మోడల్ బోల్తే గుండులా అంత బాగాలేదు కదా. సో నెక్స్ట్ గిఫ్ట్ ఫైండ్ అవుట్ చేయి. ఇంకేం అయిపోలే, ఇంకా టైం వేస్ట్ చేయడంలో ఫస్ట్ ఉంటాడు మా కదా. ఇంకేడ బయటనే ఉంటాయి అన్నగా, ఆ ఏడున్నట్టున్నాయి చూడమ్మా. అవును. ఏంది ఇంత సన్నగా ఉంది? పెన్ను ఓపెన్ చేయవా కొద్దిగా? నేనే ప్యాక్ చేసిన, ఇందాకనే ప్యాక్ చేసిన. ఓపెన్ వెళ్తలేదు ఇది, అంత గట్టిగా ఏం ప్యాక్ చేసిన. దట్ ఈస్ బ్రేస్లెట్. నేను పెడతా, ఇది ఓపెన్ చేయి, నీ చేతికి పెడతా. సో ఈ కిచెన్ పైన ఏం రాసిందో చదవలేదు. డ్రైవ్ హోమ్ సేఫ్లీ, టైగర్ వెయిటింగ్ ఫర్ యూ డాడా. డ్రైవ్ హోమ్ సేఫ్లీ, టైగర్ వెయిటింగ్ ఫర్ యూ డాడా అని చెప్పి ఇట్లా చేపించాను. ఇది టైగర్ తో ఇప్పిద్దాం అనుకున్నా, బట్ టైగర్ అక్కడ ఉన్నాడు కదా, అందుకోసం ఇంకా ఇట్లా పెట్టేస్లేట్. ఆల్రెడీ గోల్డ్ రింగ్ పెట్టేసా మార్నింగే, ఇంకా అందుకే చేతికి ఉంది. ఇంకా తర్వాత తీసి మళ్ళీ పెడతా. పెన్ను బాగానే ఉంది, నా నేమ్ ఉంది పైన. వెళ్తలేదు ఇంట్లోకి వెళ్ళి. నా నేమ్ కస్టమైజ్డ్ అనుకుంటుంది. కస్టమైజ్డ్. ఇది ఓపెన్ చేయి. ప్లేట్. ఇంకా ఉన్నాయి గిఫ్ట్స్ బయట. ఇంకే ఉన్నాయి, అయిపోలేదా? సరిపోతుందా ఇది నీ చేతికి? ఏదైనా గోల్డ్ తో చేపియాలి కానీ. గోల్డ్ రింగ్ ఇచ్చిన చూడు ఎట్లా అంటుండో, గోల్డ్ తో చేపియాలంటే ఒక రింగ్ తో సరిపెట్టుకుంటలేడు. ఏదైనా గోల్డ్ గిఫ్ట్ ఇవ్వాలి కానీ ఇట్లా సిల్వర్ ఆర్టికల్స్ ఇస్తున్నావు నువ్వు.
ఏంది ఎట్లా పెడతారు ఇది? నేను పెట్టుకోవట్లే ఇక్కడ 24 గిఫ్ట్స్ లోపల పెట్టాను, ఇంకా 25, 26, 27, 28, 29 బయట పెట్టాను. అటు సైడ్ లేవు, నీకు క్లూ కోసం అటు సైడ్ ఉన్నాయి. క్లూ కోసం చెప్తున్నా, అటు సైడ్ ఉన్నాయి, వెళ్ళి ఫైండ్ అవుట్ చేయి. కనిపిస్తూనే ఉన్నాయి కళ్ళకి, అద్దాలు తీసేస్తే కనిపిస్తాయేమో. వీడొకడు ముక్కుతుండేటో. ఏడికి నాన్న తక్కి డైరెక్ట్ ఇచ్చేసిన నేను తీసుకునేటోని. ఇంత ప్యాకింగ్ ఎందుకు చేసారు? ఏదో నా ఏంటి ఏమంటారు దాన్ని, నీ తృప్తి, నా ఆనందం. వాచా? వాచ్. సరిపోతుందా నీకు? పెట్టుకో. వాచ్ పోయింది అది ఎక్కడనో, అందుకోసం అని చెప్పి మళ్ళీ బుక్ చేసిన. నేను పెట్టుకోవడానికి. నీకు ఏ గిఫ్ట్ బాగా నచ్చింది బాబు? వాచ్ బాగుంది. వాచ్ బాగుందా? వాచ్ ఒకటే నచ్చిందా? అన్ని బాగానే ఉన్నాయి, వాచ్ అయితే రెగ్యులర్ వేసుకోవచ్చు. నైస్ వాచ్, నాకు నచ్చింది వాచ్. ఇంకా ఉన్నాయి, ఉందిగా. ఇదేంటో నాకే తెలియదు, నేనేం బుక్ చేశాను. చాక్లెట్ ఉంటుంది, చాక్లెట్ వ్యాలెట్. వ్యాలెట్ పైన ఫోటో అలా కస్టమైజేషన్ చేపించాను. సో ఒకసారి పట్టుకో, అన్ని పట్టుకో. ఈ వ్యాలెట్, ఈ పెన్, ఇంకా ఈ కీ చైన్, ఈ మగ్, ఇవన్నీ నేను రమీ రషు క్రియేషన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పర్చేస్ చేశాను. పర్చేస్ చేసి అంటే కస్టమైజేషన్ చేపించాను, ఇలా ఫొటోస్ పెట్టి ఇదంతా. మీకు నచ్చితే మీరు ఆర్డర్ చేయండి, వాళ్ళ దగ్గర చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకొక గిఫ్ట్, ఇంకొక గిఫ్ట్ తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి. నువ్వు పెట్టినవా? సో ఇది ఇంకా ఫైనల్ గిఫ్ట్. అమ్మా ట్రెజర్ అంటే ట్రెజర్ హంట్ లానే ఉంది నిజంగా. అలసిపోయినాం తెలుసా, నేను కూడా అలసిపోయినా బాగా. నైట్ క్రీమ్. ఈ మధ్య మా వారికి ఫేస్ కొంచెం పగులుతుందని చెప్పి నైట్ క్రీమ్ బుక్ చేసిన. ఫైనల్ గిఫ్ట్, నేను షూ బయట పెట్టాను, ఇంకా ఇంట్లో ఎందుకు పెట్టడం అని చెప్పి అవి ప్యాక్ చేయడం మర్చిపోయినా. ఇంకా అది లాస్ట్ కి మొత్తం డ్రెస్ వేసుకున్నాక, కాస్ట్యూమ్ వేసుకున్నాక అది గిఫ్ట్ లాగా నార్మల్ గా ఇస్తాను అనమాట. సో ఇక్కడైతే మనకి ఎన్ని గిఫ్ట్స్ అయినాయి? అరౌండ్ 29 గిఫ్ట్స్ అయితే అయిపోయినాయి. 29 గిఫ్ట్స్ అయినాయి కదా. 30, 31, 32, 33 ఈ 4 గిఫ్ట్స్ ఏంటో అనేది మీకు తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను, నేను మా వారు మాత్రమే, ఇంకా టైగర్ బాబు కూడా. మేమందరం కలిసి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడ కేక్ కటింగ్ చేపిస్తాను, ఇంకా అక్కడ రెస్ట్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇస్తానన్నమాట. ఓకేనా? ఈ వీడియో మళ్ళీ ఒక 1 to 2 hours తర్వాత అయితే కంటిన్యూ చేద్దాం. బాయ్. మా వారికి ఇంట్లో 28 గిఫ్ట్స్ అయితే ఇచ్చాను కదా, మిగతా గిఫ్ట్స్ ఇక్కడ ఇద్దామనేసి అయితే ప్రైవేట్ థియేటర్ బుక్ చేశాను. సో ఇంకా మా వారు టైగర్ అయితే కింద ఉన్నారు, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము. సో ఈ వీడియోని ఎంతవరకు చూస్తారనేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా వారి బర్త్డే కోసం ఈ మినీ థియేటర్ అయితే బుక్ చేశాను. ఎలా ఉంది? మీకు ఎలా అనిపించింది? నీకు ఎలా అనిపించింది బాబు చెప్పు? చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా స్పేషియస్ గా ఉంది. యాక్చువల్ గా మీరు ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలాంటి థియేటర్స్ బుక్ చేయండి. సో మేమైతే బింజిన్కి వచ్చేసినాం. చాలా చాలా బాగుంది. ఏదైనా ఈవెంట్స్ ఇక్కడ స్పెషల్ గా ప్లాన్ చేయొచ్చు. మీ స్పెషల్ వన్ కోసం నేనైతే మా వారి కోసం ఈ థియేటర్ బుక్ చేశాను. మస్తు ఉంది చెప్పాలంటే. సో ఇంకా కాసేపట్లో కేక్ కటింగ్ అయితే చేసేద్దాం. కేక్ కటింగ్. టైగర్ బాబు, ఇందులో అయితే స్పార్కిల్స్ అలా లేవు, అందుకని అయితే క్యాండిల్ పెట్టలేదు మేము. ఇంకా సింపుల్ గా కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే మై డియర్ బాబు. ముక్కలు కూర్చున్నా మొత్తం. హ్యాపీ బర్త్డే బాబు. నువ్వే నాకు ఆశీర్వాదం. ఎందుకు పెడతావు? వద్దు నాకు వద్దు, చాలా. ఎట్లుంది కేక్?
ఎగ్లెస్ కదా ఎగ్లెస్ కేక్. సో మా వారికి లాస్ట్ టైం ఫైనల్ గిఫ్ట్ ఇది, గోల్డ్ రింగ్ తీసుకున్నాను నేను. సో ఇదైతే ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నాను. హ్యాపీ బర్త్డే బాబు, ఐ లవ్ యూ సో మచ్. బర్త్డేనా ఎంగేజ్మెంట్? ఎంగేజ్మెంట్ రింగ్ ఉంది. ఎంగేజ్మెంట్ ఆయనే సెలెక్ట్ చేసి తీసుకున్నాడు. నేను ఫ్యూజన్ బ్యాండ్ ఇద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే మా వారు ఒకవేళ ఇస్తే నాకు నచ్చలే, అది ఇది అంటే బాగుండదు, ఆల్రెడీ నచ్చలే అని చెప్పిండు. అందుకని చెప్పి నీకు ఏది నచ్చుతూ నువ్వు అదే తీసుకో అని చెప్పేసి. బొంబాయికి రాను టైగర్, టైగర్ నాన్న డాన్స్ డాన్స్. రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. నా చెప్పు చూడు. టైగర్ బాబు ఆడుకొని కీస్ ఎక్కడో పడేశాడు. ఇంకా కీస్ కోసం సర్చింగ్. కీస్ ఉంటేనే ఇంకా ఇంటికి వెళ్ళేది, లేకపోతే ఇక్కడే పడుకోవాలేమో. ఇందాక ఇక్కడనే చూసిన కీస్ ఎక్కడ పోయినాయి మరి. నాకు తెలిసి సోఫా కొంచెం వెనకాల కానీ బాబు, దాని కిందనే చూసిన ఇందాక. నువ్వు తీసినావు అక్కడికి వెళ్ళి? లేవా? ఇందాక ఈయనే చూసిన మరి నేనైతే. కీస్ మిస్సింగ్. బ్యాగ్లో చూడు, బ్యాగ్లో గిట్ట పెట్టిండమా ఆయన? ఉందా? కీస్ మిస్సింగ్ గాయ్స్ అనుకుంటూనే ఉన్నాం, కీ ఏదో ఒకటి మిస్ అవుతుందని. ఫైనల్గా మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మా వారిని విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై గాయ్స్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీక్.